రైట్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందుల్లోని నివాసంలో అరెస్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం ఆయన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిపై చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. 120B రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి అరెస్టు చేసిన సమాచారాన్ని ఆయన భార్య లక్ష్మికి సిబిఐ అధికారులు తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని హైదరాబాద్లో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డి మొబైల్ ఫోన్ని అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున ఎస్పీ ముహేష్ శర్మ నేతృత్వంలో పులివెందులకు వెళ్లిన సిబిఐ బృందం ఉదయం 6 గంటల నుంచి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమోని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లోకి లాయర్ని అనుమతించాలని భాస్కర్ రెడ్డి కోరినా అధికారులు నిరాకరించారు. దాంతో రెస్ట్ మెమోలో ఏముందో తమ లాయర్ ద్వారా తెలుసుకుంటామని భాస్కర్ రెడ్డి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. రైట్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్ చెప్పండి, పులివెందుల్లో ప్రస్తుత తాజా పరిస్థితి ఎలా ఉంది? అలాగే హైదరాబాద్కి ఎన్ని గంటల్లో చేరుకునే అవకాశం ఉంది? ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఇప్పటికే ఉదయం ఒక్కసారిగా పులివెందుల్లో ప్రత్యక్షమైన సిబిఐ అధికారులు హుటాహుటిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు దాదాపుగా ఆయనతో 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగించడం జరిగింది. అయితే విచారణ అనంతరం కూడా వాళ్ళ భార్యకు దాదాపుగా నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆయన అరెస్ట్ చేసి సిబిఐ వెహికల్ లో దాదాపుగా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే బయలుదేరిన తర్వాత కడపకు వస్తారనుకున్నటువంటి సిబిఐ అధికారులు హుటాహుటిన చాకచక్యంగా వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా కూడా హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. దాదాపు ఇప్పటికే మనకు తెలిసి అయితే కనుక హైదరాబాద్ చేరుకున్నారని మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక 3-4 గంటల సమయంలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఈ విచారించాలంతా కూడా ఆయనకు 8 రోజుల పాటు కూడా రిమాండ్ విధిస్తారనే దానిపైన కూడా మనకు తెలిసి రావాల్సింది. మరోపక్క చూసుకునే కనుక ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి టీఏ అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరి ఫోన్లు కూడా సిబిఐ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసించుకొని జిల్లా వ్యాప్తంగా అయితే కనుక ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కూడా నిరసన ర్యాలీలు అలాగే స్వచ్ఛందంగా షాపులు మూసే కార్యక్రమం అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే రాజంపేటలో పట్టణం అయితే కనుక వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ కూడా సిబిఐకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను కూడా పూర్తి స్థాయిలో కాల్చివేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే కనుక వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే హైదరాబాద్ ఇంట్లో కూడా దాదాపు ఉదయం నుంచి కూడా సిబిఐ అధికారులు పరిచయం పరిస్థితి ఉంది. ఇవాళ దాదాపు అర్ధరాత్రి సమయం ముగిన తర్వాత కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కదా పూర్తి స్థాయిలో మనకు కనపడుతున్న పరిస్థితులని. ఈ నేపథ్యంలో ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన కూడా అర్ధరాత్రి టైంలో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కూడా పూర్తి ఛాన్స్ లో ప్రాథమికంగా అయితే మనకు కనపడుతున్నాయి. అయితే జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ అరెస్టుతో కనుక మొత్తంగా ర్యాలీలు నిరసన కార్యక్రమాలు అయితే కనుక జోరుగా సాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.